ఫ్రెండ్స్, మనం ప్రాపర్టీ వైజ్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనం చెర్యాల అనే విలేజ్లో ఉన్నాం. ఈ చెర్యాల ఎక్కడుంది? మనకి ముంబై హైవే, మనకి ఓఆర్ఆర్ నుంచి ముంబై హైవే ఏదైతే ఉందో ముంబై హైవే మీదుగా వెళ్తున్నప్పుడు మనకి కంది విలేజ్ వస్తుంది. సారీ, కంది విలేజ్ నుంచి మనకి లెఫ్ట్కి అంటే బ్యాక్ సైడ్ పక్కకి మనకి శంకర్పల్లి వెళ్ళే రోడ్డు ఒకటి ఉందండి. 100 ఫీట్ రోడ్, శంకర్పల్లి డైరెక్ట్ షాద్నగర్ డైరెక్ట్గా కనెక్టివిటీ. ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇటు మనకి డైరెక్ట్గా శంకర్పల్లి షాద్నగర్ వయా బెంగళూరు హైవే ఎక్కుతాము. సో ఇటు ఏదైతే ఉందో ఇటు నుంచి మనకి ఇటు డైరెక్ట్గా ఇట్లా వెళ్తే మనం శంకర్పల్లి వెళ్తామండి. సో మనం ప్రజెంట్ చెర్యాల అనే విలేజ్లో ఉన్నాం. ఈ చెర్యాల అనే విలేజ్లో మన వెంచర్ వచ్చేసి ఇది టోటల్గా 5 ఎకర్స్ వెంచర్ అండి. ప్రస్తుతం యాక్చువల్గా ఇది 10 ఎకర్స్, టోటల్ 10 ఎకర్స్, బట్ మనకి 5 ఎకర్స్కే మనకి అప్రూవల్ వచ్చింది. సో దీనికి ఆల్మోస్ట్ అన్ని హెచ్ఎండిఏ కానీ, రేరా కానీ, లేకపోతే ఎల్పీ నెంబర్, ఆల్ డాక్యుమెంట్స్, అన్ని పర్మిషన్స్ మనకు వచ్చాయి. చూస్తూనే కనపడుతూనే ఉంది కానీ మీకు అన్ని డెవలప్మెంట్స్ కూడా మొత్తం అయిపోయాయి. సో మీకు ఇక్కడ నుంచి మన 5 ఎకర్స్ ఏదైతే ఉందో 5 ఎకర్స్ దాటిన తర్వాత ఇంకొక 5 ఎకర్స్ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఆ ఎక్స్టెండ్ కూడా మనకి ప్రజెంట్ ప్రాసెస్లో ఉంది. సో ఈ 5 ఎకర్స్లో మనకి మినిమం 160-150 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు 300-400 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. కానీ ప్లాట్స్ వైజ్ చూసుకుంటే మీకు చాలా లిమిటెడ్ ప్లాట్స్ ఉంటాయండి. ఇందులో కనపడుతూనే ఉంది కదా మీకు. ఇక్కడ నుంచి ఇది వచ్చేసి టోటల్ 60 ఫీట్ రోడ్ అండి. ఇది 100 ఫీట్ కాదు, 60 ఫీట్ రోడ్డు. మనకి ఆ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ వచ్చాయి. సో మనకి ఇప్పుడు రైట్ లాస్ట్ ఎక్కడ దాకా చెప్పినాం ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది 60 ఫీట్ రోడ్ అండి. మనకి మధ్యలో రోడ్స్ వస్తాయి. ఆ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చాడు. ఆల్రెడీ మనకి ప్లాంటేషన్ కానీ, లేకపోతే బోర్వెల్స్ కానీ, ఆల్రెడీ ట్యాప్ వర్కింగ్ కానీ, మన పిల్లర్స్ కానీ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కూడా సిట్ రైట్ అయిపోయాయి. ప్రజెంట్ మనకి ఇందులో క్లబ్ హౌస్ కూడా ఉంది. క్లబ్ హౌస్ ప్లస్ మన జాగింగ్ పార్క్స్ కూడా లాస్ట్కి వస్తాయి మనకి వెంచర్కి. సో ఈ వెంచర్కి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఈ వెంచర్ ఇప్పుడు మీకు లాస్ట్ పిన్ కనపడుతుంది కదా, ఆ లాస్ట్ వరకు 5 ఎకర్స్ ల్యాండ్ అండి. ఆ బ్యాక్ సైడ్ కూడా ఇంకో 5 ఎకర్స్ ఎక్స్టెండ్ అవుతుంది. సో మనం ఏంటంటే ఇందులో ప్లాట్స్ కూడా టోటల్ ఒక 35-40 ప్లాట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. ఇందులో అవైలబుల్ ఉన్న ప్లాట్స్లో మనకి బుకింగ్ ప్లాట్స్ ఆల్మోస్ట్ 80% సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇంకో 20% ఉన్నాయి అవి కూడా. సో మనకి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఈ వెంచర్కి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే మనకి ఈ రోడ్డు మీరు చూస్తున్నది ఈ కనపడే రోడ్ ఏదైతే ఉంది ఇది మెయిన్ రోడ్ అండి. మనకి ఈ రోడ్డు ఈ లారీలు వెళ్తున్నాయి చూడండి. ఈ లారీలు ఎట్లా వెళ్తున్నాయి? శంకర్పల్లి వెళ్ళే రోడ్ అండి. శంకర్పల్లి వెళ్తుంది. మనకి ఇక్కడ నుంచి మన వెంచర్ నుంచి శంకర్పల్లి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మన వెంచర్ నుంచి కంది అనే విలేజ్ మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఈ రోడ్డు కూడా ముందు చాలా అంటే మనకి ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ, లేకపోతే అంటే వేరే రవాణా పరంగా చూసుకున్నా కూడా మనకి ఈ రోడ్డు చాలా కంఫర్టబుల్. ముంబై హైవేతో పోల్చుకుంటే ఈ రోడ్డు ఇంకా మనకేంటంటే ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉండదు ఇందులో. సో మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం బెంగళూరు హైవే ఎక్కొచ్చు. సో వీడియో ఫాలో అవుతూనే ఉండండి. ఇంకా అనదర్ డెవలప్మెంట్స్ నేను మీకు కంటిన్యూ చేసి చెప్తాను. ఫ్రెండ్స్, మనకి ఒక విషయం అండి, మనకి ఈ వెంచర్కి మెయిన్ ప్రత్యేకతలు ఏంటంటే మనకి ఇంకోటి అంటే పొల్యూషన్ తక్కువ ఉన్నటువంటి వెంచర్ ఇది. పొల్యూషన్కి చాలా చాలా దూరంలో ఉన్నాం మనం ఈ వెంచర్కి. సో ఈ వెంచర్కి మనకి దగ్గరలో మనకి త్రిబుల్-ఆర్ వస్తుందండి. త్రిబుల్-ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్. ఇప్పుడు మనకి అవుటర్ రింగ్ రోడ్ ఎలానో రీజనల్ రింగ్ రోడ్ అలా మనకి రీజనల్ రింగ్ రోడ్ మన వెంచర్కి పక్కకే వాకబుల్ డిస్టెన్స్లోనే 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి కంది విలేజ్ నుంచి వెళ్తుందండి ఆ త్రిబుల్-ఆర్. అంటే మనం త్రిబుల్-ఆర్కి లోపల ఉన్నట్టు, అంటే ఓఆర్ఆర్కి ఇటు త్రిబుల్-ఆర్ ఏదైతే ఉందో రెండు రింగ్ రోడ్ల మధ్య మనం ఉన్నట్టు. సో అదే కాకుండా మనకి ఇక్కడ దగ్గరలో హాస్పిటల్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ, యూనివర్సిటీ అంటే మనకి ఇక్కడ దగ్గరలో గీతం యూనివర్సిటీ ఉంది, తోషిబా ఇండస్ట్రీ ఉంది, అనదర్ టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి, బీర్ ప్రొడక్షన్ కంపెనీస్ ఉన్నాయి, దాంతోపాటు పెప్సీకో కూడా ఇక్కడే ఉంది మన దగ్గరలోనే. సో ముందు ఈ లొకేషన్, ఈ సంగారెడ్డికి ముందున్నటువంటి ఈ లొకేషన్ ఏదైతే ఉందో ముందు డెవలప్ అవ్వడానికి ఈజీ వే. ఇప్పుడు మనకి దూరం వేరే అదర్ హైవేస్ చూసుకుంటే, అంటే మనకి శ్రీశైలం హైవే కానీ, విజయవాడ హైవే కానీ చూసుకుంటే వాటితో పోల్చుకుంటే ఇప్పుడు డెవలప్మెంట్లో స్పీడ్గా ఉన్నది. వాటి తర్వాత అత్యంత స్పీడ్గా డెవలప్మెంట్ జోన్లో ఉన్నదల్లా ముంబై హైవే. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ పెట్టవచ్చు. ఎందుకంటే 100% మనకి ఫ్యూచర్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ, లివింగ్ పరంగా కానీ మనకి ఇక్కడ గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చుట్టూ కూడా మొత్తం పొలాలే ఉన్నాయి కాబట్టి మనకి వెంచర్స్ కూడా ఇక్కడ జనరల్గా ముంబై హైవేలో అయితే వెంచర్ పక్కనే వెంచర్స్ ఉంటాయి. కానీ బట్ ఇక్కడ ఒక వెంచర్ ఉంది అంతే.
మనకి ఇటు నుంచి శంకరపల్లి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో శంకరపల్లి దగ్గరలో కొన్ని వెంచర్స్ ఉంటాయి. బట్ ఈ కండి నుంచి మేము ఈ శంకరపల్లి ఈ చెర్యాల విలేజ్ వరకు చూసిన ప్లేసెస్లో మనకి ఒక్క వెంచరే ఉంది. సో మనకి పీస్ఫుల్గా ఉండటానికి ఇప్పుడు ప్రస్తుతం పబ్లిక్ కూడా పీస్ఫుల్ లొకేషన్, పీస్ఫుల్ వాతావరణాన్ని వాళ్ళు ఎంచుకుంటున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ నేను చూపించేటువంటి ఈ వెంచర్ ఏదైతే ఉందో ఇది నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా 100% కంఫర్టబుల్ ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా మాకు కింద మెన్షన్ చేసినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కాంటాక్ట్ అయ్యి ఆ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.